కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా ఉన్న పిల్లలు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా ఉన్న పిల్లలు సర్జరీ తర్వాత ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ఇందులో ఒక 10% మంది పిల్లలకి లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ అవుతాయి. వాటికి మనం పర్మనెంట్గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఒక 30-40% మంది పిల్లలకి జీఈఆర్డి అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, అంటే పుల్లటి తేపులు రావడం ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వీళ్ళలో కూడా కొంతమందికి ఆపరేషన్ అవసరం పడే అవకాశం ఉంది. ఇంకొంతమందికి డెవలప్మెంటల్ డిలే, అంటే ఎదుగుదలలో కొన్ని లోపాలు లేకపోతే ఛాతీ భాగంలో కొన్ని లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మేజర్ హార్ట్ ఇబ్బందులు లేకపోతే 60-90% మంది పిల్లలు బ్రతికే అవకాశం ఉంది, ప్లస్ వాళ్ళ లైఫ్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి ఇంకొంతమంది ఏమడుగుతున్నారు, ఈ ప్రెగ్నెన్సీలో ఒక బేబీకి సిడిహెచ్ ఉంటే మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే రిస్క్ ఏమైనా ఉందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఒక 2% రిస్క్ ఉంటుందండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంది. మనకు అవసరమైతే కొన్నిసార్లు మనం జెనెటిక్ టెస్టింగ్ అని చేసుకొని ఆ రిస్క్ని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు.